ఇక్కడ దిశ పత్రికల ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. ఎందుకు ముఖ్యమంటా ఉన్నా అంటే, ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం బీఎస్పీ నుంచి మొదలు పెడితే బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు అంటే బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ అధికారంలో ఉండే కాబట్టి, సో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఇట్లా ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి అన్నటువంటి మాట, ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు అని చెప్పి ఆనాడు మేము కూడా అన్నాం. అందరూ అన్నారు, జర్నలిస్టులతో సహా అందరూ, యూట్యూబర్స్ కూడా అన్నారు, మీడియాలో కూడా ప్రముఖంగా వినపడినటువంటి వార్త. 5.5 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసింది. సో ఈ అప్పుని ఎవరికి నచ్చిన ఫిగర్ వాళ్ళు చెప్పేసారు. ఇక ఒకళ్ళ నోటికి 6 లక్షల కోట్లని వచ్చేస్తుంది, ఒక ఆయన నోటికి 6.5 వస్తుంది, ఇంకో ఆయన నోటికి 7 లక్షల కోట్లని అప్పు అని చెప్పేస్తారు. కానీ చివరికి అసలు అప్పు ఎంత ఉంది అనేది లెక్కకొచ్చింది 4,28,000 కోట్లు మాత్రమే అనేది అసలు లెక్క. మొన్న కేటీఆర్ చెప్తా కూడా ఎవరు నమ్మలే, అంత సీన్ లేదు, వాళ్ళు తప్పులు చెప్తా ఉన్నారు, 5.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిరు. ఒక ఆయన అంటే కాదు 7.5 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి మొత్తానికి మనల్ని అందరినీ ఆగం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇలా ఎవరు చెప్పారు ఈ మాట? ఆర్బీఐ నివేదిక ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికల ఏమనుంది? 4,28,000 కోట్ల అప్పు ఉన్నది అన్నప్పుడు ఒకసారి చిన్నగా మనం ఒక 4-5 గుర్తు చేసుకుందాం. ఎందుకంటా ఉన్నా అంటే, అప్పు 1,00,000 కోట్లు ఎక్కడ జరిగింది? మనకు 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కనిపిస్తా ఉన్నాయి పైసలు. అవైతే పుణ్యానికి అయితే రాదు కదా, పుష్కతోనైతే గట్టరాదు కదా. సో 1,00,000 కోట్ల అప్పు, సరే అప్పు జరిగింది, కానీ అక్కడ అసెట్ అయితే కనిపిస్తా ఉంది. అండ్ అక్కడ నుంచి వస్తే ఇటు పక్క మిషన్ భగీరథకు పెట్టారు 50,000 కోట్లు. అన్ని గ్రామాలలో పాత పైపులకు కనెక్షన్లు ఇచ్చినా కొన్ని వేల కిలోమీటర్ల పైపులు వేసారు కాబట్టి దానికైనటువంటి ఖర్చు. ఇక దాంతో పాటు సెక్రటేరియట్ 1,200 కోట్లు కట్టారు. ఇది ఉదాహరణలు చెప్తా ఉన్నాను. అక్కడక్కడ వీళ్ళు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా మనకు ఇవాళ కొన్ని అక్కడక్కడ ప్రాపర్టీస్ అయితే కనిపిస్తా ఉన్నాయి కదా, అవి కూడా లేకుండా ఒట్టిగానే ఎక్కడ పోయినో తెలియదు, పైసలు ఆగమైపోయినాయి, ఇవి కనిపిస్తలేవు అని అనే కంటే కనిపిస్తా ఉన్నాయి. కానీ కొంత ఒక 2 లక్షల కోట్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక రైతులకు ఎంత ఇచ్చారో మనందరికీ తెలుసు. వాళ్ళు ఉన్నటువంటి 5 ఏళ్లలో ఆ రుణమాఫీతో కలుపుకొని అట్లే రైతు బంధు వేస్తా ఉంటే ఆ అమౌంట్ అంతా లెక్క కడితే అదొక 70-80 కోట్ల ఉన్నది. సో ఇట్లా సంక్షేమానికి అట్లే అభివృద్ధికి కలిపి ఖర్చు పెడితే 4,28,000 కోట్ల అప్పు అవడం అనేది పెద్ద విషయమే కాదు. ఎందుకు విషయం కాదంటా ఉన్నంటే, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన ఒకే ఒక సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు అయిపోయింది. ఒకే ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు అయిపోయింది. కేసీఆర్ అన్నట్టు గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గుమ్మట మూలే పోరాణాలు ఉండాలి అంటే ఎట్లుంటారు? ఉండరు కదా. ఖచ్చితంగా అది జరిగినప్పుడే ఇది పెరుగుతాడు, లేదా అది లేకపోతే ఇది పక్కగానే ఉంటాడు. అట్లనే రాష్ట్రంలో ఎంతో కొంత అక్కడక్కడ అసెట్స్ కనిపిస్తా ఉన్నాయంటే దానికి కారణం అప్పు చేస్తేనే ఏదో ఒకటి కట్టగలుగుతాం, చేయగలుగుతాం అనేది ఇక్కడ దీనికి వస్తున్నటువంటి లెక్క. అయితే 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అప్పు అయితే ఇక్కడ 4,28,000 కోట్లు మాత్రమే అని ఆర్బీఐ లెక్క చెప్పింది. అయితే జిఎస్డిపి 15 లక్షల కోట్లు, తలసరి ఆదాయం 3,56,000 రూపాయలు. తలసరి ఆదాయం అంటే ఒక మనిషి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఇంత సంపాదిస్తున్నట యావరేజ్ గా. అట్లని చెప్పి చిన్నోడు 1,00,000 రూపాయలు సంపాదిస్తుండొచ్చు సంవత్సరానికి, అంటే నెలకు 10,000 వస్తుండొచ్చు, పెద్దోనికి 100 కోట్లు కూడా వస్తుండొచ్చు. అయితే ఆ లెక్కలన్నీ కలిపితే తలసరి ఆదాయం వచ్చి 3,56,000 ఇక్కడ చెప్తూ ఈ ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు 4,28,540 కోట్లు ఉన్నట్టు బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది. తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని ప్రకటించింది అంటూ ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకు క్లియర్. ఇన్ని రోజులు ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఇవాళ పుట్టిన పోరం నుంచి మొదలు పెడితే రేపో మాపో పోయే పెద్ద మనిషి దాకా అందరి మీద ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నది, మీ పేరు మీద ఇంత అప్పు ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలు ఎట్లయితే గగ్గోలు పెట్టాయో, మరి ఇవాళ ఆ 1,00,000 కోట్లు కలిపితే ఎంత అవుతుందో చూసుకోండి. అప్పుడు మరి అన్నారు కదా, ఇగో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు 4,28,000 కోట్లు ఉన్నట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రాష్ట్ర సర్కార్ ఇచ్చిన గ్యారంటీల అప్పులు 38,867 కోట్లు, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 3,89,673 కోట్లు ఉండగా ప్రకటించింది. అయితే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు 4,28,540 కోట్ల అప్పులు ఉన్నాయని తేల్చింది. బుధవారం వార్షిక నివేదికను వెల్లడించింది అంటూ ఇక అప్పటి 2014-15 నాటికి తెలంగాణ గ్యారంటీ అప్పులు, ప్రభుత్వ అప్పులకి మొత్తం కలిపి అప్పుడే 1,00,000 కోట్లు ఉన్నట్టుగా చెప్తుండ్రు. చూసిరా, ఆనాడు యాక్చువల్గా 70,000 కోట్ల అప్పుతోని మనము సర్ప్లస్ స్టేట్ అని చెప్పారు, ఎందుకంటే ఆదాయం ఎక్కువ ఉందని చెప్పి
సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణ విడిపోయినాడు మాట్లాడుకున్నాం. అయితే అప్పటికి కూడా 1,00,000 కోట్ల అప్పు ఉన్నది. చూసిండ్రా, తెలంగాణ వచ్చే నాటికి కూడా 1,00,000 కోట్ల అప్పు ఉన్నది. అయితే తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆర్బీఐ ప్రకటించింది. 22-23లో ఇక 3,12,522 ఉండగా ఇక 23-24 3,56,564 ఉన్నట్లుగా వెల్లడించింది. అయితే తెలంగాణ ఏర్పడిన కొత్తలో 1,24,104 ఉన్నది. తెలంగాణ సమయంలో ఈ జిఎస్డిపి ఏదైతే ఉందో ఎంత ఉందంటే 5 కోట్లు ఉండగా ఇక్కడ ఇప్పటికి 13 కోట్లకు పెరిగిందని చెప్పి 23 నాటికి ఈ లెక్క వచ్చింది. ఫైనల్ గా దీని లెక్క అర్థం ఏంటిదంటే తెలంగాణ వచ్చే నాటికి 1,00,000 కోట్ల అప్పు ఆల్రెడీ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ గా వాళ్ళు మనకు తెలంగాణగా వచ్చిన నాడు 1,00,000 కోట్ల అప్పు ఎట్లయినా ఉన్నది. ఇక దాని తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఉన్న దాంట్లో కూడా కొడుగుడు మీద కూడా ఈకలు వీకచ్చు. ఎట్లా వీకచ్చు అంటే ఇది ఇట్లయింది, ఇది నాశనమైంది, కాళేశ్వరంకి ఇది పెట్టిరు, అది అవసరం లేదు, ఇది అవసరం లేదని పీకవచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ప్రాపర్టీస్ అయితే కనిపిస్తా ఉన్నాయి, అసెట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. సరే, ఆనాడు అటు అంచనాలు, అందులో జరిగిన కమిషన్లు, లేదా అందులో ఎవడైతే కకృతి పడ్డాడో వాళ్ళ ఏమైనా తప్పులు ఉంటే అది బరాబర్ విచారణలు తేలుతుంది. కానీ కట్టింది అయితే కనిపిస్తా ఉంది, అయినా అప్పు అయితే తెలుస్తా ఉంది. నేను అనేది 4,28,000 కోట్లు మాత్రమే అప్పు ఉన్నటువంటి దీన్ని ప్రతిపక్షాలు ఆనాడు కేసీఆర్ ను గద్దె దించడానికి ఉపయోగించుకునే ఎట్లా అంటే 5.5 లక్షల కోట్ల అప్పు అని ఒకడంటే 6 లక్షలను ఒకడు, 7 లక్షలను ఒకడు, ఎక్కడికి వెళ్ళి దాన్ని 7 లక్షలకు తెచ్చిపెట్టిరు. అసలు ఆ అప్పు ఆడదాకా పోనే లేదు. 7 లక్షల కోట్ల అప్పు చేసాడు కేసీఆర్, అందుకే నాశనం పట్టించాడని చెప్పి అనవసరంగా ప్రజలని, మీడియాని, అందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలు ఆనాడు. అయితే ఇట్లనే ఇప్పుడు ఆ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారము మనకు అర్థమైన ముచ్చట ఏంటంటే తలసరి ఆదాయం పెరగడంతో పాటు తెలంగాణ వచ్చిన కొత్తల 1,28,000 ఉండేనట ఒక్కొక్కలది సంవత్సరానికి. ఏది తలసరి యావరేజ్ ఇన్కమ్. అయితే దాన్ని ఇలా 3 లక్షల పైన వచ్చేసింది. సో డెవలప్మెంట్ చాలా ఉంది అని చెప్పడానికి, అంటే అది ఇండివిజువల్ డెవలప్మెంటే అయినప్పటికీ జనాల తలసరి ఆదాయం పెరిగిందని చెప్తూ అప్పులు మాత్రం 4,28,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని చెప్పిండ్రు. అయితే ఇక్కడ 1,00,000 కోట్లు ఆల్రెడీ ముందే ఉంది, 3,28,000 కోట్లు అప్పు. 3,28,000 కోట్ల అప్పుల రైతులకు ఇచ్చింది యాదికుంది మనందరికీ కూడా. ఎన్నిసార్లు వేసాడు? 9 సార్లు వేసాడు రైతు బంధు. యాదికుందా మీకు? 2018 నుంచి 23 వరకు 9 సార్లు పడ్డది. అంటే పంటకి 2 సార్లు చొప్పున, మొన్న ఒక్కసారి మిస్ అయితే 5 ఏళ్లలో వేసింది 9 సార్లు. సో 9 సార్లు వేసిన తర్వాత అక్కడనే లెక్క పెట్టచ్చు 63,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. 9 ఏళ్ళు 63, ఆడ ఆ 7,500 కోట్ల చొప్పున వేసుకుంటా వస్తే కూడా 60,000 కోట్ల రూపాయలు రైతులకు అయిపోయినా అక్కడ రైతులకు రైతు బంధు పేరిట వేసిండా. దాంతో పాటు రుణమాఫీ కూడా ఒక 18,000 కోట్ల 20,000 కోట్ల, సరే అప్పటి లెక్క ఒకసారి తీస్తే అటు పెట్టి అదొక 80,000 కోట్ల దాకా లెక్క వచ్చింది. కాళేశ్వరంకి 1,00,000 కోట్లు, అదోటి ఇదోటి కలిపితే 2 లక్షల కోట్లయినాయి. ఇక చిన్న చితక అన్ని చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కట్టినటువంటి థర్మల్ ప్లాంట్లు, ఈ ఇటుపక్క వస్తే సెక్రటేరియట్, అట్లే 125 అడుగుల విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక అన్ని రకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్, అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూసినాం మనము. సో వాటన్నిటి ఖర్చు కూడా ఎంత అయిందో ఒకసారి లెక్కేసుకుంటే ఇక చేసిన అప్పు సంక్షేమానికి, అంటే ఎక్కువగా పెన్షన్లు ఇవ్వడానికి, దాంతో పాటు ఇక చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాలకి, జీతాలకి, ప్రభుత్వ ఉద్యోగులకి, వీళ్ళన్నిటికి కూడా ఖర్చు అయింది కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ అవినీతి జరిగితే ఆ జరిగిన దాన్ని బయటపెట్టి వెంటనే వీలైనంత తొందరలోనే, మేమేమి లేడీ ఏమని అడుగుతలేము, లేడీ చేయాల్సిన పని లేదు, అతి త్వరలో తీసుకుపోయాలని జైల్లో పెట్టుర్రి. ఎవడు కూడా తెలంగాణలో ఎవడు కూడా అడ్డం పడడు. మా సార్ అసలు తప్పేయడు, నిప్పు పప్పు అని ఎవడు మాట్లాడాడు. ఎందుకంటే తప్పు చేసిన ఎవ్వరు కూడా సహించడు. ఎవడైతే ప్రజల కోసం ఆలోచిస్తాడో వాళ్ళ కోసం మాత్రమే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఏ నాయకుడైతే తప్పు చేస్తాడో ఆ నాయకుడిని సహించే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితులలో అని పక్కకు పెడదామని చెప్తారు. అట్లనే ఈ అప్పుకు సంబంధించి అయితే మనకు క్లియర్, ఇప్పటిదాకా 4,28,000 కోట్లు మాత్రమే అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అంటే ఎంతంటే అంత మాట్లాడారు. ఇక దాంతో పాటు ఇంకొక వార్త, ఇగో